గురుగారు, మహాభారతంలో నక్తుప్రస్థుడు అనే దానుగుణం కలిగినటువంటి మహానుభావుడి గురించి కథ ఉంది. అయితే బలి, దధీచి, కర్ణుడు వీరందరికన్నా కూడా గొప్ప దానుగుణం కలిగినటువంటి వాడ నక్తుప్రస్థుడు. ఆయన కథ ఏమిటి? మహాభారతం 1,00,000 శ్లోకాల పైన ఉండేటటువంటి గ్రంథం. కురుపాండవుల కథ ప్రధానమైనప్పటికీ ఈ కథ వంటిది ఈ మహాభారతంలో ఇలాంటివి 132 ఉన్నాయి. వీటికే ఉపాఖ్యానాలు అని పేరు. ఇవి 132. అందులో నక్తుప్రస్థుడి కథ ఒకటి. ఒకానొక సమయంలో రాజసూయాగం చేసిన తర్వాత ధర్మరాజు గారి సభాభవనంలో ఏర్పాటు చేసిన అతిథి గృహంలో వేలాది లక్షలాది మంది భోజనాలు చేస్తున్నారు. ఆహా, ధర్మరాజు ఎంతటి ధర్మపరుడు, ఎంతటి దాన గుణం కలవాడు అంటూ కీర్తించగా ఆశ్చర్యంగా వాళ్ళకి అంత దూరంలో ఒక ముంగిస కనిపించింది. ఆ ముంగిస సగం దేహం బంగారంగా, సగం దేహం చర్మంతో మనుష్య లేక జంతు స్వరూపంగా ఉన్నట్లుగా ఉన్నది. సగం దేహం మాత్రమే బంగారం. ఈ భోజనం చేసినటువంటి వారంతా చేతులు కడుక్కుంటూ ఉంటే ఆ ఎంగిళ్లలో పడి అలా పొరలి తిరిగి వెళ్ళిపోతున్న ఆ ముంగీస వీరు మాట్లాడుకునే మాటలు విని ఆగి, ఇదేమి దానగుణం మీరు పొగుడుతున్నారు అనగా వాళ్ళంతా కూడా మళ్ళీ అన్నారు, బలి, శిబి, దధీచి ఇలాంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. ధర్మరాజు కూడా ఇంత దానగుణం కలవాడు, ఇంతకంటే గొప్ప దానం ఉన్నారు అంటూ ఆ ముంగీస నక్తుప్రస్థుడి కథ చెబుతుంది. కృతయుగంలో ఇదే ప్రాంతానికి సంబంధించిన కురుక్షేత్ర సమయం. ఆ క్షేత్రంలో ఒకానొక కౌటుంబికుడు, కుటుంబం కలవాడు ఉండేటటువంటి వాడు. అతడి పేరు వర్ణింపబడలేదు. అతడు విశేషమైన దానుగుణం కలవాడు. దుర్భర దారిద్ర్యం చేత ఏ పంట పండని సమయంలో ఏదో ప్రయత్నం చేసి కాసింత ధాన్యం సేకరించి ఆ ధాన్యాన్ని పొడిగా పిండిగా మార్చి ఆ పిండిని ధర్మశాస్త్రాన్ని అనుసరించి 4 భాగాలుగా విభజించి ఇల్లాలకి, పిల్లలకు, అతిథికి అంటూ ఏర్పాటు చేసి ఒక వంతు తనది అని పెట్టుకొనగా పరీక్షించే నిమిత్తమై ధర్మదాత ఆ ఇంటికి విచ్చేశాడు. అతిథి భాగానికి సంబంధించిన ఆ పిండి ఇవ్వగా ఆ దాత సంతృప్తి పడలేదు. తన భాగం, ఇల్లాలి భాగం, పిల్లల భాగం ఇలా అందించిన ఆ దాత గుణాన్ని చూచి నాటి కాలపురుషులు కీర్తించారు. స్వీకరించిన ఆ ధర్మదేవత సంతోషంతో అక్కడ చేతి కడుక్కునగా ఆ నీటిలో తిరిగిన నేను నా దేహం సగభాగం బంగారంగా మారిపోయింది. మిగతా సగభాగమంతా ఎలా నేను బంగారంగా మార్చుకొనగలనా అని నాటి నుంచి ఆ నక్తుప్రస్థుడు చేసినటువంటి దానంతో సమానమైన దానం ఇంకెక్కడైనా ఉందా అంటూ వెతుకుతూ ఉండగా ఇంతవరకు నాకు ఎక్కడా కనపడలేదే అంటూ వెళ్ళిపోయింది. ఈ కథ మహాభారతంలో రాజసూయ యాగం చేసే సమయంలో ధర్మరాజుకు సంబంధించిన కథల్లో ఒకటిగా ఉండగా మనకు ఏం బోధిస్తుంది అంటే, మనం చేసే చిన్న దానానికి కూడా విశేషమైనటువంటి కీర్తిని మనం కోరుకుంటూ ఉంటాం. 2 అరటిపళ్ళు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి మన పేరు అక్కడ శిలాఫలకాలపైన చెక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానం గుప్తంగా ఉండాలి. నవవిధాలలో దానమానావమానాని నవగోప్యంచ గోపయేత్. చేసిన దానం చెబితే పోతుంది, ఇది శాస్త్ర ప్రమాణం కనుక చెప్పుకొనకూడదు అనే సందేశాన్ని ఈ నక్తుప్రస్థుడి కథ మనకు చెప్తుంది.